హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు ఎవ్రీ ఇయర్ రైల్వే క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పారు. లాస్ట్ ఇయర్ రైల్వే క్యాలెండర్ 2024 రిలీజ్ చేశారు. ఎలా అయితే రిలీజ్ చేశారో కొంచెం అటు ఇటుగా దాదాపు అన్ని నోటిఫికేషన్స్ ఆన్ టైంలో రిలీజ్ చేశారు. అలాగే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశారు. నెక్స్ట్ మనకు 2025లో కూడా రైల్వే క్యాలెండర్ అనేది రిలీజ్ అవ్వబోతుందన్నమాట. మనకు క్యాలెండర్ రిలీజ్ అయ్యే లోపు చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే ఏ పోస్ట్కి ఏం ఎలిజిబిలిటీ ఉంది అని తెలియట్లేదు. ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ ఉన్నా సరే దానికి ఎలిజిబిలిటీ ఉండదేమో అని తెలియకుండా ఏం చేస్తున్నారు, మనకున్న ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ప్రతి ఆపర్చునిటీ అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా వాల్యుబుల్ అనమాట. మనకు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. దానికోసం ఏం చేస్తున్నానంటే ఈ వీడియోలో మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ వస్తాయి, ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయి, అలాగే ఏ నోటిఫికేషన్స్కి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉంటుంది, దాని గురించి నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషను, మీరు ఏ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఒక్క వీడియోలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు మన యూట్యూబ్ ఛానల్ యాప్టిట్యూడ్ టాక్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం వాళ్ళకి ఎటువంటి కంటెంట్ కావాలో ఆ కంటెంట్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే ఎగ్జామ్ ప్రిపరేషన్ చేయడానికి ఎటువంటి గైడెన్స్ కావాలో ఆ గైడెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ చాలా కంటెంట్ నేను ప్రొవైడ్ చేశాను, కంప్లీట్ రైల్వే రిలేటెడ్. నేను తీసుకున్న ప్రతి కంటెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి, మోడల్ వైజ్గా డివైడ్ చేసి, ఇన్ షార్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చేయాలి, తక్కువ కంటెంట్ తక్కువ టైంలో మార్క్స్ ఎలా గెయిన్ చేయాలో అటువంటి కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. చాలా కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. అయితే మనకు 2024లో ఒక క్యాలెండర్ రిలీజ్ చేశాడు. ఆ క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్ ఏ టైంలో ఇస్తారని చెప్పారు. జనవరి మార్చ్లో ఏఎల్పి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని చెప్పారు. అలాగే ఏప్రిల్ టు జూన్ టెక్నీషియన్స్, అలాగే జూలై టు సెప్టెంబర్లో ఏమున్నాయి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, అలాగే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, జూనియర్ ఇంజనీర్స్, పారామెడికల్ కేటగిరీస్, అలాగే అక్టోబర్ టు డిసెంబర్లో లెవెల్ 1 పోస్ట్ గ్రూప్ డి, అలాగే మినిస్ట్రియల్ ఐసోసెలెస్ కేటగిరీస్. ఈ మొత్తం 2024లో ఉన్నాయి. ఏవైతే నోటిఫికేషన్లో ఇచ్చారో యాస్టీస్గా సేమ్ కొంచెం అటు ఇటుగా అన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మ్యాక్సిమం దాదాపు చాలా వరకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం కూడా అయిపోయింది. ఇంకా మనకేం ఎగ్జామ్స్ ఏం మిగిలినాయి, గ్రాడ్యుయేట్ లెవెల్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఒకటి, అలాగే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఒకటి, అలాగే నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి మిగిలినాయి. ఆ డేట్స్ కూడా వస్తాయి అన్నమాట. చాలామంది అప్లై చేశారు, ప్రిపేర్ అవుతున్నారు కూడా. అయితే మనకు ప్రజెంట్ ఆర్ఆర్బీ క్యాలెండర్ 2025-26 క్యాలెండర్ అనేది ఇది బాగా వైరల్ అవుతుంది. యాక్చువల్గా ఈ క్యాలెండర్ అనేది డిపార్ట్మెంట్ వైజ్గా సర్క్యులేట్ అవుతుంది. ఇది బయటకు రిలీజ్ అయిందనమాట. అప్కమింగ్ ఈ నోటిఫికేషన్స్ మనకు 2025లో రావచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఏమున్నాయి, జనవరి టు మార్చ్ ఏ నోటిఫికేషన్స్, అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ రానుందనమాట. అయితే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎప్పుడు దాకా తీసుకుంటారంటే వేకెన్సీస్ అసెస్మెంట్ అప్ టు 2026 జూన్ 30 వరకు ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో అన్ని వేకెన్సీస్ అందులో ఫిల్ చేస్తారు. అయితే ఆ నోటిఫికేషన్స్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పారు, జనవరిలో వస్తుందని చెప్పారు, జనవరి 2025. అది ఇంకా రాలేదు. బట్ మనకు క్లియర్గా మెన్షన్ చేసిందంటే ఏఎల్పి నోటిఫికేషన్ మనకు ఎంప్లాయ్మెంట్ నోటీస్ వచ్చేసింది. ఏప్రిల్ 10th నుంచి మనం అప్లికేషన్ అనేది ఫిల్ చేయొచ్చు. అంటే మనకు టెంటేటివ్ డేట్స్ ఏంది జనవరి అని చెప్పారు, మనకి ఏమొచ్చింది ఏప్రిల్లో వచ్చింది. అంటే 3 months గ్యాప్లో వచ్చేసింది అనమాట. ఓకే, అయితే కొంచెం టైం అటు ఇటు అయినా సరే తప్పకుండా ప్రతి నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే చాలామంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, సార్ నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది, మనం ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. చూడండి, నోటిఫికేషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. నోటిఫికేషన్ రాకముందునే మనం ఏం చేయాలి, నోటిఫికేషన్స్కి రెడీగా ఉండాలి, కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇంకా నోటిఫికేషన్ పడగానే ఏం చేయాలి, ఇంకా రివిజన్ చేయాలి, మాక్ టెస్ట్ రాయాలి. ఇలా ప్రాసెస్ చేస్తే
మీకు జాబ్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అంతేగాని నాకు నోటిఫికేషన్ పడాలి, నేను అప్లై చేయాలి, నోటిఫికేషన్ అప్లై చేసిన తర్వాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తానంటే కష్టం. ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న ప్రెజెంట్ కాంపిటీషన్లో జాబ్ అనేది రావు. ఓకే, అందుకని ఈ కాంపిటీషన్ నుంచి మనం బయటపడాలి అంటే మనం ముందు నుంచి ప్రిపరేషన్ చేయాలి. అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఏంది? టెక్నీషియన్ నోటిఫికేషన్స్. ఆల్రెడీ 2024లో జరిగిన నోటిఫికేషన్స్ రిలీజ్ అయిపోయింది, ఎగ్జామ్ కండక్ట్ చేశాడు, రిజల్ట్ ఇచ్చాడు. అలాగే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా పిలుస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వెంటనే మనకి ఏఎల్పికి వెంటనే టెక్నీషియన్ రావచ్చు. ఓకే, ఇది మార్చిలో అన్నాడు. దీనికి నెక్స్ట్ మనం ఏప్రిల్, మే కానీ జూన్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ జూలై టు సెప్టెంబర్లో ఏమున్నాయి? ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంది, అలాగే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంది, దాని తర్వాత జూనియర్ ఇంజనీర్స్, అలాగే పారామెడికల్ కేటగిరీస్ ఉన్నాయి. వరుసగా సీక్వెన్స్లో ఉన్నాయన్నమాట, మనకు క్యూలో ఉన్నాయి. మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు రైల్వేలో ఏ ఎగ్జామ్ అయినా రాయండి, సిలబస్ ఇస్ సేమ్. ఒక్కసారి ప్రిపేర్ అవ్వండి, మల్టిపుల్ ఎగ్జామ్స్ రాయండి, అది మనకున్న అడ్వాంటేజ్. ఓకే, రైల్వేలో ఉన్న అడ్వాంటేజ్ అదే. ఒకే ఒక్కసారి సిలబస్ మీరు 10th నోటిఫికేషన్ మీద, ఇంటర్ నోటిఫికేషన్ మీద, డిగ్రీ నోటిఫికేషన్ ఏదన్నా అప్లై చేయండి, సిలబస్ ఇస్ సేమ్. కాకపోతే లెవెల్ కొంచెం అడ్డుగా మారుతుందేమో కానీ సిలబస్ మాత్రం సేమ్. ఒక్కసారి ప్రిపేర్ అవ్వండి, అన్నిటికీ ఎగ్జామ్స్, ఇంకో క్యూలో ఒక్కొక్క ఎగ్జామ్ ఉంటుంది అనమాట, అన్ని ఎగ్జామ్స్ రాయొచ్చు హ్యాపీగా. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకా అక్టోబర్ టు డిసెంబర్లో ఏమున్నాయి? లెవెల్ 1 గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉంటుంది. అలాగే మినిస్ట్రల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ సేమ్, ఇవి 22 డేట్స్ అనమాట, ఇవి మళ్ళీ మారొచ్చు. అయితే నెక్స్ట్ మనకు చెప్పాం కదా, ఏఎల్పి 2025లో ఎంప్లాయ్మెంట్ నోటీస్ రిలీజ్ అయింది అని. సో అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంట? మనకు అప్లికేషన్స్ అనేవి ఏప్రిల్ 10 నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి 9900 ఉన్నాయి. మీరు ఈ వేకెన్సీస్ తక్కువనేని భయపడొద్దు. ఏ వేకెన్సీస్ ఎన్ని ఉన్నా సరే దయచేసి అప్లై చేయండి. లాస్ట్ ఇయర్ కూడా అలాగే జరిగింది. చాలామంది స్టూడెంట్స్ వేకెన్సీస్ తక్కువనేని అప్లై చేయాల, కానీ తర్వాత ఏమైంది? అప్లై చేసిన తర్వాత వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువగా ఇంక్రీజ్ చేశాడు. ఓకే, దయచేసి వేకెన్సీస్ గురించి మర్చిపోండి, ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి, అప్లై చేయండి. డేట్ ఎప్పుడు? ఏఎల్పి డేట్ ఎప్పుడు? ఏప్రిల్ 10th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు వచ్చేసి 3rd కాబట్టి ఇంకా 7 డేసే ఉంది. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ మొత్తం రెడీ చేసుకొని అప్లై చేయండి. నెక్స్ట్ వన్ అయితే ఇప్పుడు మనం ఇవన్నీ వీటి అన్నిటి గురించి తెలుసుకోవాలి. ఏంటి? ఆర్ఆర్బి ఏఎల్పి గురించి, టెక్నీషియన్ క్వాలిఫికేషన్ ఏంది, అండర్ గ్రాడ్యుయేట్లు ఎన్టీపీసీ క్వాలిఫికేషన్ ఏంది, అలాగే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ క్వాలిఫికేషన్, ఆర్ఆర్బి జేఈ, డిఎంఎస్, సిఎంఏ. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు ఆర్ఆర్బి జేఈ ఓన్లీ బీటెక్ స్టూడెంట్స్, కోర్ బ్రాంచ్ వాళ్ళకి, అలాగే డిప్లొమా స్టూడెంట్స్ మాత్రమే అనుకుంటారు. కానీ కొన్ని పోస్టులు ఇవి కూడా ఉన్నాయి, డిఎంఎస్, సిఎంఏ, జేఈ అంటే ఇది ఒక్కటే అనుకుంటారు. ఇవి కూడా ఉన్నాయి. వీటి క్వాలిఫికేషన్ ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే పారామెడికల్ కేటగిరీస్, ఈ పారామెడికల్ కేటగిరీస్ ఎవరు అప్లై చేసుకోవచ్చు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను. అలాగే గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు, దాని క్వాలిఫికేషన్ ఏంది. అలాగే మినిస్ట్రల్ ఐసోలేటెడ్ కేటగిరీస్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి, ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్, దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దయచేసి మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఏఎల్పిలో చూడండి చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ మీరు 10th ప్లస్ ఐటీ కంప్లీట్ చేసినా సరే మీరు ఏఎల్పి అప్లై చేసుకోవచ్చు. కానీ కొన్ని ట్రేడ్స్ ఉన్నాయి, ఆ ట్రేడ్స్లో చేసి ఉండాలి. స్పెసిఫిక్ ట్రేడ్స్ గివెన్ ఇన్ ద నోటిఫికేషన్స్. ఇక్కడ చాలా ట్రేడ్స్ ఇచ్చారని, ఫిట్టర్ అని, ఎలక్ట్రీషియన్ అని, ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్స్ అని, మిల్రైటు, మెయింటెనెన్స్ ఆఫ్ మెకానిక్, అలాగే రేడియో అండ్ టీవీ, ఇలా చాలా ఉన్నాయన్నమాట ట్రేడ్స్. ఈ ట్రేడ్స్లో మీరు ఐటీఐ చేస్తే మీరు ఏఎల్పికి అప్లై చేసుకోవచ్చు. అలాగే సార్ నేను ఐటీఐ చేయలేదు, నేను అప్లై చేయొచ్చు. 10th చేసి మీరు ఏం చేయాలి? కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఇన్ ద సేమ్ ట్రేడ్. ఈ సేమ్ ట్రేడ్ ఏదైతే ఉందో వాటిలో మీరు అప్రెంటిస్షిప్ చేసినట్టయితే మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్. సార్ నేను 10th చేయలేదు, 10th ఉంది, నేను ఐటీఐ చేయలేదు, అలాగే నేను ఈ అప్రెంటిస్షిప్ చేయలేదు, నేను అప్లై చేసుకోవచ్చు అంటే చేయొచ్చు. ఎలాగా? మీరు 10th కంప్లీట్ చేసిన తర్వాత 3 years డిప్లొమా, ఆ 3 years డిప్లొమా ఇందులో మెకానికల్లో చేయొచ్చు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్. మీరు డిప్లొమా ఈ ట్రేడ్స్లో చేస్తే మీరు ఏఎల్పికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సార్ నేను ఐటీఐ చేయలేదు, అప్రెంటిస్షిప్ చేయలేదు, అలాగే డిప్లొమా చేయలేదు, నేను అప్లై చేసుకోవచ్చు అంటే చేయొచ్చు. ఎలాగా? మీరు బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సో బీటెక్ మీరు ఎందులో చేసి ఉండాలి? సేమ్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో మీరు చేస్తే
మీరు డైరెక్ట్గా ఏఎల్పికి అప్లై చేసుకోవచ్చు. ఇవి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏఎల్పికి సంబంధించి. ఐటీఐ చేసినా అప్లై చేసుకోవచ్చు, 10th తర్వాత మీరు అప్రెంటిస్షిప్ చేసినా అప్లై చేసుకోవచ్చు, లేదు 10th తర్వాత డిప్లొమా, ఈ 3 సెక్టార్స్ ఏవైతే వీటి మీద ట్రేడ్స్, లేదు మీరు బీటెక్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసినా సరే మీరు ఏఎల్పికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటిది, టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉంది, గ్రేడ్ 3 ఉంది. ఇప్పుడు గ్రేడ్ 1లో చూడండి, బీఎస్సీ ఇన్ ద ఫీల్డ్ మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్. మీరు బీఎస్సీ చేసి ఉండాలి. ఆ కొన్ని ఫీల్డ్స్ ఇచ్చాడు, ఏంటిది, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ బీఎస్సీ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్. ఈ స్ట్రీమ్లో ఫిజిక్స్ కాంబినేషన్, అలాగే ఎలక్ట్రిషియన్ కాంబినేషన్, కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు డిగ్రీ. లేదు సార్ 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అబోవ్ స్ట్రీమ్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ అబోవ్, ఈ స్ట్రీమ్స్లో మీరు 3 years డిప్లొమా చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇదే స్ట్రీమ్స్లో మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. దేనికి, ఇది గ్రేడ్ 1కి. నెక్స్ట్ అలా కాకుండా ఇంకే విధంగా చేసుకోవచ్చు, ఇదేంటిది, ఇది గ్రేడ్ 3. గ్రేడ్ 1 అయిపోయింది కదా, గ్రేడ్ 3లో మీరు టెక్నీషియన్స్ అప్లై చేయాలి అంటే ఓకే ఏం చేసి ఉండాలి, 10th పాటు ఐటీఏ ఫ్రమ్ ద ట్రేడ్ మెన్షన్ ఇన్ ఎవ్రీ పోస్ట్ ఇన్ ద నోటిఫికేషన్. ప్రతి వేకెన్సీస్కి ఏ ట్రేడ్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు. అందులో మీరు ఐటీఐ చేసి ఉంటే మీరు గ్రేడ్ 3కి అప్లై చేసుకోవచ్చు. సేమ్ 10th ప్లస్ అప్రెంటిస్షిప్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఆ ట్రేడ్స్ ఎగ్జాంపుల్గా ఏంది, ఫిట్టరు, వెల్డరు, కార్పెంటరు, మెకానిక్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. నెక్స్ట్ ట్రేడ్స్ కెన్ బి డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పోస్ట్. మనకు ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్క ట్రేడ్ ఉంటుంది. మన నెంబర్ ఆఫ్, నేను ఐటీఐ ఫిట్టర్ చేసాను అనుకోండి, ఆ ఫిట్టర్కి సంబంధించిన పోస్టులు చాలా ఉంటాయి గ్రేడ్ 3లో, అన్నిటికీ మనం ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, సో క్లియర్గా ఇవి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట గ్రేడ్ 3లో. నెక్స్ట్ కొన్ని పోస్టులు ఇంతకుముందు, సమ్ పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఆర్ ఫర్ 12th ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. మీరు ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసినా సరే కొన్ని పోస్టులు మీరు డైరెక్ట్గా ఇంటర్మీడియట్లో అప్లై చేయొచ్చు. దేనికి, టెక్నీషియన్ గ్రేడ్ 3కి. యాజ్ పర్ 2024 నోటిఫికేషన్ ప్రకారం మనకు చూడండి, పోస్ట్ నేమ్ టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆ నోటిఫికేషన్ నెంబర్ 14 అనమాట. సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్కి క్వాలిఫికేషన్ ఏంది, ఎంపీసీ చేసి ఉంటే సరిపోవచ్చు. అలాగే టెలికమ్యూనికేషన్స్ కూడా మీరు ఎంపీసీ చేసినా సరే సరిపోతుంది. అంటే యాక్చువల్ ఈ పోస్ట్ ఏంది, చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు, ఆ 10th ప్లస్ ఐటీఏ లేదు 10th ప్లస్ అప్రెంటిస్షిప్ చేస్తేనే ఆ టెక్నీషియన్ గ్రేడ్ 3కి అప్లై చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ కొన్ని పోస్టులు ఏంది, ఓన్లీ మీరు ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసినా సరే మీరు హ్యాపీగా కొన్ని పోస్టులు మీరు అప్లై చేసుకోవచ్చు. అందుకే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్కి కరెక్ట్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేదు, ఏ పోస్ట్కి ఏం ఎలిజిబిలిటీ ఉందో లేదు. దానివల్ల ఏమవుతుంది, అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేయకుండా ఆపరేట్ మిస్ చేసుకుంటున్నారు. దయచేసి మీరు అటువంటి మిస్టేక్ చేయొద్దు. ఎవరైతే స్టూడెంట్స్ రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, వాళ్ళు కూడా ప్రాపర్ నాలెడ్జ్ తెలుసుకుని వాళ్ళు కూడా ఎగ్జామ్కి అప్లై చేసుకుంటారు. సో చాలామంది స్టూడెంట్స్ ముందు పోయేసరికి ఏమవుతుంది, ఏజ్ అనేది పెరుగుతుంది, ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, కాంపిటీషన్ పెరుగుతుంది. తర్వాత మనకి ఏమవుతుంది, ఒక్కొక్క ఆపర్చునిటీ ఏమవుతుంది, మిస్ అవుతూ వెళ్తుంది. ప్రతి ఆపర్చునిటీ అనేది చాలా వాల్యుబుల్, అది అర్థం చేసుకోండి. నెక్స్ట్ అలాగే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్పిఎఫ్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అనుకోండి, ఇదేంటిది లెవెల్ 6. దాని క్వాలిఫికేషన్ ఏంది, గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఏదో ఒక డిగ్రీ చేసి ఉంటే మీరు హ్యాపీగా ఆర్పిఎఫ్ ఎస్ఐకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అప్లై చేయాలనుకుంటే ఇదేంటిది, ఇది 3rd పే లెవెల్ అనమాట. ఇది దాని క్వాలిఫికేషన్ 10th పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు ఓన్లీ 10th పాస్ అయితే హ్యాపీగా రైల్వేలో కానిస్టేబుల్ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఆర్ఆర్బి జేఈ. సో చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు, ఆర్ఆర్బి జేఈ అంటే ఓన్లీ కోర్ బ్రాంచ్ స్టూడెంట్స్, డిప్లొమా వాళ్ళు, మెకానికల్, అలాగే సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనుకుంటారు. ఇవి కాకుండా ఇంకా కొంతమంది కొన్ని పోస్టులు ఉన్నాయి. చూడండి, డిఎంఎస్ ఉంది, సిఎంఏ ఉంది. వీడికి క్వాలిఫికేషన్ మనకు తెలియాలి. ఇవన్నీ ఏంటిది, ఇప్పుడు చూడండి, కెమికల్ సూపర్వైజరు, రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజరు, రీసెర్చ్, ఇవి 7th లెవెల్ అనమాట. ఓకే, అలాగే జూనియర్ ఇంజనీరు, డిపార్ట్మెంట్ ఆఫ్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ మెట్రలాజికల్ అసిస్టెంట్, ఇవి లెవెల్ 6. దాని పే స్కేల్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తే జూనియర్ ఇంజనీరింగ్కి
3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. ఏంటిది? మెకానికల్ అండ్ ఎలైడ్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలైడ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఎలైడ్ ఇంజనీరింగ్, సివిల్ అండ్ ఎలైడ్ ఇంజనీరింగ్, వీళ్ళందరూ ఆర్ఆర్బీజేఈకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే కొన్ని పోస్టులు ఉన్నాయి కదా, డిప్లొమా లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏంది? సిఎంఏ ఒక పోస్ట్ ఉంది, అందులో క్వాలిఫికేషన్ అనేది బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. అంటే మీరు ఎంపీసీ చేస్తే సరిపోతుంది, రెండు ఉండాలి, ఎంపీసీ ఫిజిక్స్ ఉండాలి, కెమిస్ట్రీ ఉండాలి, అప్పుడు మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. చాలామంది ఏంటి, ఇది ఆర్ఆర్బీజేఈ డిప్లొమాలకే కదా, ఇది మర్చిపోతున్నారు. డిఎంఎస్ సిఎంఏ ఇవి కూడా ఉన్నాయి, ఇవి కూడా చూడండి. కాకపోతే వీడికి ఏంటంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తక్కువ ఉంటాయి, చాలామంది తెలియక తక్కువ ఉంటాయి కదా వదిలేస్తారు. చూడండి, ఎవరికి తెలియదంటే చాలా తక్కువ మంది అప్లై చేస్తారు. తక్కువ మంది అప్లై చేస్తే దాని మీనింగ్ ఏంది? కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, అది అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఏంటిది? కెమికల్ అండ్ మెట్రలాజికల్ సూపర్వైజర్ కదా, సిఎంఏ. దీని క్వాలిఫికేషన్ ఏంది? డిగ్రీ. ఇట్స్ ఈక్వల్ టు ది కెమికల్ టెక్నాలజీ ఫామ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ కవరింగ్ ఎనీ వన్ ఆర్ మోర్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీల్డ్స్. పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ, పెయింట్స్ అండ్ కొరైజన్ ప్రివెన్షన్, అలాగే పాలిమర్స్. నాలెడ్జ్ ఆఫ్ ఎనీ కంప్యూటర్ నాలెడ్జ్ విల్ బి ఎసెన్షియల్. కావాలంట కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కంపల్సరీగా కావాల్సింది. నెక్స్ట్ ఏంటి? డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ మెట్రలాజికల్ ఇంజనీరింగ్, ఇది కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ పారామెడికల్. సో పారామెడికల్ అంటే ఇది కంపల్సరీగా ఏంటంటే నర్సింగ్ డాక్టర్ సంబంధించింది. రైల్వే డిపార్ట్మెంట్లో చాలామంది మెడికల్ డిపార్ట్మెంట్లో కావాల్సి ఉంటుంది, రిక్వైర్మెంట్ ఉంటుంది. సో దానికి కావాల్సిన వాళ్ళు అనేసి నోటిఫికేషన్ ఇస్తారు. చూడండి, ఇది ఒక నోటిఫికేషన్ ఉంది, డైటీటీఎన్ అంట. దీనికేంటిది? బీఎస్సీ సైన్స్ విత్ పీజీ డిప్లొమా, 3 months ఇంటర్న్షిప్ ఆర్ బీఎస్సీ హోమ్ సైన్స్, ఎంఎస్సి హోమ్ సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్స్, అలాగే డెంటల్, అలాగే డయాలసిస్ టెక్నీషియన్స్, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేటర్, వీటికి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. అలాగే నెక్స్ట్ ఆప్టోమెట్రిస్ట్ అంట, దానికి సపరేట్ క్వాలిఫికేషన్స్. అలాగే సైకోథెరపిస్టు, రేడియోగ్రాఫరు, స్పీచ్ థెరపిస్ట్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటే హ్యాపీగా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏమున్నాయి? ఈసీజీ టెక్నీషియన్స్ అంట, అలాగే లేడీ హెల్త్ విజిటర్, లేడీ అసిస్టెంట్ గ్రేడ్ 3, ఫార్మటిక్స్ గ్రేడ్ 3, ఇవన్నీ ఫార్మటిక్ సంబంధించింది. మీరు ఫార్మటికల్గా చేసి ఉంటే హ్యాపీగా, చాలామంది వాళ్ళకి తెలియదు, అంటే దీని మీద ఫోకస్ చేయరు అనుకోండి. మీరు ఎవరైనా సరే ఫార్మల్ చేసి ఉంటే, ఇవి లేదు మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తున్నట్టు ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్కి వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకుంటారు. నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేటెడ్ లెవెల్. సో ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో క్వాలిఫికేషన్ ఏంటిది? ఎనీ డిగ్రీ కంప్లీట్ చేయాలి. తర్వాత ఏం కావాలి మనకు? టైపింగ్ టెస్ట్ ఉండాలి, టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అయితే చాలామంది స్టూడెంట్స్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏమనుకుంటారంటే, సార్ మాకు టైపింగ్ సర్టిఫికేట్ లేదు కదా, మేము అప్లై చేసుకోవచ్చా అంటే, టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తారు? ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఆ ఎగ్జామ్లో మీకు మెరిట్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టే. నో టైపింగ్ సర్టిఫికేట్ ఈజ్ నీడెడ్. టైపింగ్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే ఏం చేయి? క్వాలిఫికేషన్ చూడండి. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఏంటిది? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ 12th విత్ 50% మార్క్స్. మీరు 12th పాస్ అయి ఉండాలి, అలాగే 50% మార్క్స్ వచ్చి ఉండాలి. టైపింగ్ ప్రొఫిషియన్సీ, కనీసం టైపింగ్ తెలిసి ఉండాలి. ఇవి రెండు ఎసెన్షియల్ అనమాట. నెక్స్ట్ దీనికి కూడా ఏంది? టైపింగ్ టెస్ట్ ఉంటుంది, అంటే టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ ఏంటిది? సార్ నాకు ఇంటర్లో 50% లేదు, నేను అప్లై చేసుకోవచ్చా అంటే, ఒకవేళ నువ్వు డిగ్రీ చదివి ఉంటే, హైయర్ ఎడ్యుకేషన్ 12th తర్వాత డిగ్రీ చదివి ఉంటే అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీ 50% క్రైటీరియా ఫర్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఆస్పిరెంట్స్ ఓన్లీ. క్యాండిడేట్స్ హ్యావింగ్ హైయర్ క్వాలిఫికేషన్ దాన్ 12th ఆల్సో ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ 50% క్రైటీరియా. ఓకే. సో ఈ 50% అనేది జనరల్గా ఎవరికి? జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీకి, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి మాత్రమే. ఎస్సీ ఎస్టీకి అది లేదు. ఒకవేళ మీరు ఇంటర్ తర్వాత డిగ్రీ చేసి ఉంటే ఈ 50% క్రైటీరియా లేదు, మీరు డిగ్రీ పాస్ అయితే హ్యాపీగా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అలాగే మినిస్ట్రల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ ఉన్నాయంట. సో ఇది కానీ మీరు చూస్తే దాదాపు ఇందులో మొత్తం 68 కేటగిరీస్ ఉన్నాయి. మొత్తం 68 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 68 కేటగిరీస్లో 10th క్వాలిఫికేషన్ మీద ఉంటాయి, ఐటీఐ క్వాలిఫికేషన్ మీద ఉంటాయి, గ్రాడ్యుయేషన్ మీద ఉంటాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీద ఉంటాయి, అలాగే కొన్ని స్పెషల్ క్వాలిఫికేషన్
టీచర్స్ ఉంటారు. టీచర్స్కి వాళ్ళ స్పెషల్ క్వాలిఫికేషన్ ఉంటుంది. రైల్వే డిపార్ట్మెంట్లో రైల్వే స్కూల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన స్కూల్ టీచర్స్ కావాలి. లైబ్రరీన్స్ ఉంటారు, లైబ్రరీ అసిస్టెంట్స్ కావాలి. దానికి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉండాలి, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్ హ్యావింగ్ హైయర్ దాన్ క్వాలిఫికేషన్ 12th ఆల్సో ఎగ్జామ్టెడ్ ఫ్రమ్, ఇది ఈ పాయింట్ లేదు, ఇది తీసేయండి. ఓకే, సో ఇవి మనకు 68 పోస్టులు ఉన్నాయి కాబట్టి, కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి, ఆ 68 కేటగిరీస్కి డిఫరెంట్ వేకెన్సీస్ ఉంటాయి. అవి కంప్లీట్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు చెప్తాను. ఎందుకంటే ఆ 68 కేటగిరీస్ ఎక్స్ప్లెయిన్ చేశారనుకో చాలా లెంగ్దీ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఓకే, లాస్ట్ గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులు. గ్రూప్ డి లెవెల్ 1 పోస్టు మొన్న 2024 నోటిఫికేషన్ ప్రకారం చెప్తున్నాను. మీరు 10th పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఐటీఐ చేసినా అప్లై చేసుకోవచ్చు. లేదు నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ గ్రాంటెడ్ బై ఎన్సీవీటీ ఇది తీసుకున్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది. 10th పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదు మీరు ఐటీఐ చేసినా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎన్సీవీటీ అప్రెంటిస్‌షిప్ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి నెక్స్ట్ మనం పైప్ లైన్లో ఉన్న నోటిఫికేషన్స్ అనమాట. సో దాదాపు అన్ని నోటిఫికేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు ఏ పోస్టులకి క్వాలిఫికేషన్ ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. సో తద్వారా ఎంతమంది స్టూడెంట్స్ ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఎటువంటి కంటెంట్ ప్రొవైడ్ చేయాలనేది నాకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో దయచేసి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ 10th కంప్లీట్ అయిన వాళ్ళు, అలాగే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఐటీఐ కంప్లీట్ అయిన వాళ్ళు, డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళు, అలాగే జస్ట్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, లేదా జనరల్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మన వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు క్వాలిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్స్ ఉన్నాయి, దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది. సో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మెయిన్గా మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.